లొకేషన్ చూసారా ఎంత బాగుంది ఇక్కడ. వావ్. అన్నీ ఒకే సైజులో ఉన్నాయిలే, అన్నీ ఒకటే లేపా. చాక్లెట్ ఎంత బరువు ఉంది? 20 కేజీలు ఉండదు. 20 కేజీలు 15 ఉండిద్దాను. 20 ఉంటుంది బాబు, ఖచ్చితంగా ఉంటుంది. 15 నుంచి 20 మధ్యలో. అక్కడ పెట్టికాయ కింద పడి అల్లాడుతున్నావు ఏందిరా? పక్క ప్రాణం కదా, అల్లాడుతుంది కొద్దిగా. చాలు ఇప్పటికి అయిపోయింది కదా. 20 కేజీలు ఉంది. చేయొచ్చు, బాగానే ఉందా. మేనేజర్ ఒక్క సింగిల్ హ్యాండ్ లేపాడు. సాధించాం. పైకి వెళ్దాంపా, ఆడ కంఫర్ట్గా ఉంటుంది మొత్తం కూడా కోసుకోవడానికి. పనసకాయ తింటాయి కోతులు. తింటాయి. చాలా కష్టంగా ఉంది. జాగ్రత్త అన్న, ఇక్కడ పగల కొట్ట మాకు. ఆ రోజు పుచ్చకాయ కూడా అంతే పగల కొట్టేశావు. పెద్ద లోడ్ వేసుకొని మనం రోడ్ ఎక్కడ చాలా కష్టం. గడ్డి ఏంది ఎట్లా ఉంది? అసలు పనసకాయ మన టైం బాగుంది. మాకు దగ్గరలో పనసకాయలు అసలు తోటలు కానీ చెట్లు ఏమీ లేవు. అది అక్కడ తిరుపతి నుంచి ఆటోలో వేసుకుని వస్తున్నారంట. రాజమండ్రి సైడ్ వెళ్తున్నారు. ఫారెస్ట్ తిరుపతి నుంచి ఒక పెద్ద ఆటోకి వేసుకొని వస్తున్నాడు. రాజమండ్రికి వెళ్ళి వెళ్తా ఆటో ఇక్కడ ఊరకల రోడ్డు పక్కన ఆపాడు. ఇంక ఇదే టైం కదా అని తీసుకొచ్చినాం. దా అయిపోయింది పో. ఒక చిన్న కొండ ఎక్కుతున్నాం. కొండ మీద దాన్ని కోద్దామని. చాలా బరువుంది. ఒక్కొక్క కాయ 20 కేజీలు 30 కేజీలు ఉన్నాయి. ఒరే అట్టీమకన్నా, స్టామినా ఉందంట. స్టామినా కాదు, పగిలింది అనుకో కాయ వేస్ట్ అయిపోయింది. నుంచి నాకు ఊపు ఉంది, ఊపేస్తా అంటున్నాడు. అరే గ్రీనరీ ఎంత బాగుంది కోపాడా. భలే ఉంది కదా. ఊరి లొకేషన్ ఏంటి కోపి ఇలా ఉంది. బా ఏంది 5 నిమిషాలు మోసి అయిపోయింది. అరే ఎక్కింది చిన్నదేరా. పదా పైన కొండ మీద ఇక్కడ గడ్డి ఉంది కదా, రాయి మీద పెట్టి కోద్దాం. కోసావా ఇంత ముందు ఎప్పుడన్నా తిన్నావా? ఒక్కసారి కూడా. నువ్వు తిన్నావన్నా? తిన్నావా? ఏడా కొట్టి కోద్దాం. చెప్పులు పక్కన ఇవ్వండి. దొల్లిద్ది. చాకురా, జాగ్రత్తగా ఉండు గోబి. దుకాణానికి వెళ్ళేటప్పుడు సైనికుడికి కత్తి చాలా ఇంపార్టెంట్ గోపి. మన లొకేషన్ తెలుసుగా గాయస్. మనం డైలీ వీడియో చేస్తుంది చూసారా, అడవి మొత్తం అదే నేను చెప్పింది. ఇప్పుడు కొండ మీద ఎక్కినప్పుడు బాగా కనిపిస్తుంది చూడండి. డైలీ మనం అటే వెళ్ళేది. సరే ఏంది ఇప్పుడు కొయ్యడానికి? ఏంటి ఇప్పుడు చీటీలు వేసుకోవాలా? నేనైతే వీడియోలో అదే చూసా. నేను ఎప్పుడు కొయ్యలా. ఒక వీడియో ఇందాక యూట్యూబ్లో చూస్తే ఏదో ఒకటి నెత్తి పెట్టుకున్న ఆయిల్ అంట, అది జిడ్డు ఎక్కువ అంటారా కాయలు. సో కొంచెం చాకు పూసి కొంచెం చేతులకు పూసుకుంటే అంటకుండా ఉంటుందని కొయ్యలా నేను కూడా. ఇప్పుడు కోస్తే ఈసారికి ఉపయోగపడుద్ది. లైట్ కొద్దిగా సరిపోయి కత్తికి పోయి. ఇది ఏంటంటే అమ్మవారమ్మకి కోడిని బలి ఇచ్చే ముందు కత్తిని పూజ చేస్తారు. అట్లాగే ఇది కూడా మరి కత్తికి పూజ చేసి కత్తికి 2 పక్కల మీరేయి. ఇది కత్తిని క్లీన్ చేస్తున్నట్టుంది. ఆయుధ పూజ, దేవరాల ఆయుధ పూజ. ఇది కూడా పోయి జాగ్రత్త గోపి. ఆయుధ పూజ మొదలు పెట్టాడు గోపి దేవరాలాగా.
కత్తిని నూనెతో కడుగు, నీ రక్తంతో కాదు. కానీ అన్న పనసకాయ కోయాలంటే నాకేం నేను కూర్చోనులే కానీ నరుకు నా యాల్ని నరుకు. అరే ఎలా పడితే అలా కోయడం కాదురా గోపి. ఇప్పుడు ఎట్లా అడ్డం కోయమంట ఆ ముందు సగానికి కోయి, అంతే సగానికి. అరే కత్తిని ముందు లోపలికి దించు గోపి. దించుతా ఉండరా ఇద్దిరా. అప్పుడు అనవసరం గొడవలు అయితే గోపి మన ఇద్దరికి. కెన్నాళ్ళు ఇంకెన్నేళ్ళు నేర్చుకుంటావు. ఇద్దిరా యూ డిడ్ ఇట్ బ్రో, యూ డిడ్ ఇట్. వచ్చేసింది. కోయిరా, ఎంతసేపు రా? కత్తి ఆంటలేదురా. కోయ్ పనసకాయ కోయ్. అరే కత్తి ఆనట్లేదంట. ఇద్దరు పట్టుకొని పాపం ఆటో వాడిని కోయమన్నా ఈ పాటి కోసి చేతిలో పెట్టాడు కదా గోపి. లేదయ్యా, ఇలా కోసేవాడిది రాంగ్. అరే జాయింట్ తీసుకోయి. కత్తి అందుకో జానకి వేసాయి. బాబా ఏముంది కాయ. తిరుపతిలో అన్న అలిపిరి మెట్లు ఎక్కుతుంటే దారి మొత్తం ఇయ్య చెట్లు. అది ఎన్నిసార్లు కాయ తిప్పమంటుందిరా. కానీ వాడి కాయ 300 తీసుకున్నా, 450 రూపాయలు చెప్పి. రాంగ్ వెళ్తుంది తమ్ముడు. పక్కలిందిరా కలుపుతున్నా అటు నుంచి వచ్చి. నా తిరుపతిలో ఊరకిచ్చే కాయలు ఇవి. ఊరకి చెట్లకు కాసి ఉంటాయి. ఇప్పుడు ఎంత తీసుకున్నా మనకి కాయ? 450 చెప్పి 300 తగ్గొట్టు. ఓ మై గాడ్. రాదు అన్నాడు. అన్న ఇస్తే ఈ లేకపోతే లేదు, మేము వెళ్ళిపోతాం అన్నాం, మాకు అంత బడ్జెట్ పెట్టలేమంటే 300కి ఇచ్చాడు. ఇట్స్ ఓపెనింగ్. కానీ అది అంతే. పట్టుకోండి కొంచెం. నేనైతే కష్టం. లాగు. అరే నువ్వు అటు పట్టావనుకో ఏముందా అటు. ఊరే గోపి వద్దురా, నువ్వు అటు పడతావురా, లోయరు అది. అరే ఇటు పట్టుకో. అరే ఒక్క కాయ కోయండి. నా లోపల దించా కత్తిని బాగా. ఓకే అయిపోయింది. చెప్పాగా బాగా అది ఉంటుందని. ఇంకలా గోపి ఇప్పుడు అవసరం లేదు, నీ అవసరం మాకొద్దు. అద్దిగా ఏ స్మెల్ ఏం రావట్లా. గాయస్ మొత్తానికైతే కాయని 2 భాగాలు చేసాము. మామూలుగా లేదు కాయ అయితే. చూడండి ఎన్ని విత్తనాలు మొత్తం ఎలా కనపడుతుందో. మొత్తం బంక ఉంటుంది. అందుకే ఆయిల్ పెట్టుకొని ఆ కాయని మనం కొయ్యాలి. 2 కోసుకొని తిన్నాం. ఇది మొక్కలు కొయ్యి కోసి దీని మీద వేసాయి. అది అరే ఇప్పుడు దాన్ని తీసేయి. దాని లోపల విత్తనాలు ఉంటాయి. విత్తనాలు చూస్తున్నారు కదా. ఆయిల్ పూసుకున్నావు చేతికి గొప్పి. ఆయిల్ పూసుకోపోతే ఆయిల్ జిడ్డు అనేది పోదంట. సబ్బెట్టు రుద్దినా కానీ ఇదిగో ఎట్లా, ఇదిగో చూడు ఎట్లా వచ్చిందో. అందుకే ఆయిల్ పూసుకోవాలి. బంక ఏమైంది? ఆయిల్ ఆరిపోతుంది కదా. నేను చెప్పాగా ఆయిల్ ఖచ్చితంగా ఉండాలని. డబ్బా ఉండాలా. ఓకే రెడీ. దానికి సిద్ధమా? ఇది తీసేయి. అది లోపల ఉన్నది మనం తినేది. చిన్న గుజ్జాలు విత్తనాలాగా ఉంటుంది చూడు. అది కాదు, ఏది పడతావేంట్రా? విత్తనాలు రా. అది దాని పైన ఉంటుంది చూడు, అది తినేది. అదే ఒక దెబ్బలా రా. ఇది కూడా తినేదే. తిను. పందారు ఉండాలి బాగా. పంచదార ఉంటే ఇంకా బాగుంటది. ఇప్పుడు ఏంటంటే ఏదో లేతగా తిన్నట్టు ఉంటది, తీయగా ఉండదు. ఒకరొకరా కొబ్బరి లాగా ఉంటది. అదే మరి మన కొబ్బరి బాండం, కొబ్బరి నీళ్ళు తాగే అడుగున కొబ్బరి ఆ టేస్ట్. మనం కొంచెం పంచదార వేసుకుంటే తీగ వస్తుంది. రోడ్డు పక్కన పంచదార వేస్తారు. ఈ చిన్న ఇత్తనం 30 రూపాయలు 20 రూపాయలు తీసుకుంటారు తెలుసా. ఏది ఇది పీసు. ఇది ఆహా ఇది గాయస్ ఇదిగోండి. ఇదే మనకి పనసకాయ పీసు. మామూలుగా ఇలాంటి ఒక 2-3 వేసి మనకి రోడ్డు మీద వాడు ఎంత 30 రూపాయలు 30 రూపీస్ తీసుకుంటాడు. కానీ కాయ మనకి 300. అంటే మాకు వెళ్ళి దొరకదు కదా, 300కి ఇచ్చాడు. ఏంటిది? ఆ మొలకొచ్చింది.
ఈ మొలక గనక నాటామంటే విత్తనం మళ్ళీ చెట్టు వచ్చిద్దేమో. ఇవన్నీ నేను ట్రై చేస్తా, దాచిపెడతాను. ఇవి నేను చీలుస్తున్నాను. ఎంత గట్టిగానే తెలుసా, అసలు అవ్వట్లేదు. ఓయ్ ఈగో గోపి, మ్యాన్. ఇంకా లోపల కట్ చేయాలి. లోపల కట్ చేయాలి. అదిగా బాగున్నాయి ఇవి పనసకాయలు. జాగ్రత్త. ఎలా ఉంది టేస్ట్? ఈ విత్తనాలు చూడు. మీరైతే గాయస్ ఇంకా బాగా పండిపోయిన కాయ తీసుకోండి. ఎట్లా ఇంకా కొద్ది పచ్చి కాదు, బాగా పసుపు రంగులో ఉన్న కాయని తీసుకుంటే పండిపోయింది. ఇంకా తీయకూడదు, ఇంకా పంచదార కూడా అవసరం లేదు. నాకు ఒక తీయడి కాయ తగిలింది. తీయగుంది. తీయగుంది. తీయలేదు. తీయగుంది. బాగుంది. అవునా? అన్ని కాయలు తినాలి, అన్ని టేస్ట్ చేయాలి. ఇగో ఎత్తనాలు లోపల చిన్న ఎత్తనం భలే ఉందయ్యా. చూడు రప్పరప్పలాడుతా. అది అయ్యో అది అయ్యిగో. ఇగో ఇటు అటు ఎన్ని వచ్చాయి చూడరా. అరే ఇగో ఎత్తనాలు చూడు, మళ్ళీ భలే వచ్చినాయి కదా, ఫ్లవర్స్ వచ్చినట్టు. తిరిగిపోయింది అసలు. ఫ్రెష్ కొని అన్న లోపలే. తిని ఎట్లా ఉందో చూడు. తీగుందా ఒకరుందా? చప్పకుందా? ఒక సైడ్ ఒకలా అనిపిస్తుంది. నేను తిన్నది తీయగుంది, ఒకటేమో ఒకరొకరుంది, చప్పగానే ఒకరుంటుంది. లోపలే తీయగా ఉంటుంది. ఎత్తనం చూడు ఎంత ఉందో. ఎత్తనం తినకుండా మామూలు తిను. తీయగుందిగా, నేను చెప్పాగా తీయగా తగులుతున్నాయిరా నాయన, కొంచెం చూడరా. మిగతా అయ్యి ఒకరుగా ఉన్నాయి, తీయగా ఉన్నాయిరా. నేను తినే 2 కాయలు తీయగా ఉన్నాయి బాగా, అసలు పంచదార కూడా అవసరం లే. చెప్పాగా. ఏ ఆ తోలా ఇది తీయనే ఉంటుంది, అది చూస్తే అర్థం అయిపోయింది. బాగా పసుపు రంగులో ఉంది కదా. సూపర్ తీయగుందన్న. ఇది లేతగా ఉన్నది, అది తిను. ఎంత తీగుంది అనుకున్నారు? ఏమనుకున్నా బాగానే ఉంది. మరి ఇందాక అదే చప్పకుంది, తీయగుంది బాగా. అది ఇత్తనం లావు, ఇంత లావు ఉండి ముదిరిపోయింది. అది మామూలు అయితే బాగుంది. బాగున్నాయి గోపే. చాలా వచ్చింది కాయ అయితే, పెద్ద కాయ. బాగా 10 మంది తినొచ్చాయా, 10 మంది తిన్నా అయిపోయట్లేదు ఇది. బాగుంది కదా క్లైమేట్ ఈరోజు. ఏమైంది? ఏది చూడు ఫెవికాల్ లాగా అయిపోయింది కదా. ఈ చెట్టు నుంచి అడుగుంటా. అట్టాగే ఉంది, తెల్లగా ఎంత జిడ్డు వచ్చింది. ఊరిని ఎంత బంక. అందుకే గోపి ఆయిల్ పెట్టుకుని తినమంది, ఊరికనే చెప్పలే వాళ్ళు. ఇంకా చాలా ఉంది చూడు తెల్లగా, ఫెవికాల్ వచ్చినట్టు వస్తుంది సేమ్. విత్తనాలు తీసుకెళ్ళి నాటుదాంపా. ఇదిగో అదే ఇదిగో అన్న ఫెవికాల్ లాగా. ఇదిగో చెట్లు పెద్ద. ఆ చెట్టుకే కోసి ఆడేవాడు మెట్ల మీద కూర్చొని అమ్ముతుంటాడు 20 రూపాయలకి. పక్కన చెట్టు మీద అన్ని కాయలు ఉండేవాడు. అంతా వ్యాపారమేనాయా. కొయ్య 2 ముక్కలు కొయ్య తిందాం. ఏంట్రా కోతిరా, ఏరా ఏ దూరంగా రా. అరే గట్ల తీసిరా, నీ మీదగా వచ్చిద్దిరా. ఆడే దిగమాకు వచ్చిద్ది. తింటదిలే, అదే వదిలే. చేతితో పట్టుకోకుండా తింటుందా అది. కోతులు సగం అయిపోయింది, ఇంకా సగం కాయింది. కోతులు పడ్డాయి. కోతులకి మిగిలిన ఫుడ్ తీసుకెళ్తున్నాం, కానీ కోతులు టైంకి కనిపించట్లేదు. సో కొండల్లో అడవుల్లో తిరుగుతున్నాం మేము కూడా. లొకేషన్ చూసారా ఎంత బాగుంది ఇక్కడ. వావ్. Man, you did it. 2 కోతులు వద్దాం అన్నట్టుగా ఉండే చూడండి ఆడ పైన.
ఒకే ఒక్క పువ్వు, ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క పువ్వు కాసింది చూడు. మొత్తం తోట. ఏం పూలు అంటారు వీటిని? తెలియదు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఫస్ట్ టైం చూస్తున్న ప్రతి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓ మంచి కామెంట్ పెట్టండి. ఇంకా వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్.